ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము ప్రశ్నలు జవాబులు. మన దేవుడైన యెహోవా ఎక్కడ మనతో నిబంధన చేసెను? ఆన్సర్, హోరేబులో. నెక్స్ట్ వన్, యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి డాష్గా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. ఆన్సర్, ముఖాముఖిగా. నెక్స్ట్ వన్, డాష్ గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. ఆన్సర్, దాసుల గృహమైన. నెక్స్ట్ వన్, నేను తప్ప డాష్ దేవుడు నీకుండకూడదు. ఆన్సర్, వేరొక దేవుడు. నెక్స్ట్ వన్, దేని పోలికనైనా విగ్రహమును చేసుకొనకూడదు. ఆన్సర్, పైనున్న ఆకాశమందే గాని క్రిందనున్న భూమి అందే గాని భూమి కిందనున్న నీళ్ళయందే గాని ఇండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు. నెక్స్ట్ వన్, విగ్రహమునకు ఏమి చేయకూడదు. ఆన్సర్, నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నెక్స్ట్ వన్, నీ దేవుడైన యెహోవా ఇటువంటి దేవుడు. ఆన్సర్, రోషము గల దేవుడు. నెక్స్ట్ వన్, నిన్ను ద్వేషించు వారి విషయములో ఎన్ని తరముల వరకు దోషమును కుమారుల మీదను రప్పించుచు. ఆన్సర్, 3-4 తరముల వరకు. నెక్స్ట్ వన్, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను గైకొనే వారి విషయంలో ఎన్ని తరముల వరకు కరుణించువాడవై ఉన్నావు. ఆన్సర్, 1000 తరముల వరకు. నెక్స్ట్ వన్, నీ దేవుడైన యెహోవా నామమును డాష్ ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని డాష్ ఎంచడు. ఆన్సర్, వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, అట్టి వారిని నిర్దోషిగా ఎంచడు. నెక్స్ట్ వన్, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు డాష్ పరిశుద్ధముగా ఆచరించుము. ఆన్సర్, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుము. నెక్స్ట్, డాష్ దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఆన్సర్, 6 దినములు. నెక్స్ట్ వన్, డాష్ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఆన్సర్, 7వ దినము. నెక్స్ట్ వన్, ఎందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. ఆన్సర్, నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకొనుము. నెక్స్ట్ వన్, ఎందుకు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన అలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపాలి. ఆన్సర్, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు. నెక్స్ట్ వన్, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపవలెను. నెక్స్ట్ వన్, ఆజ్ఞలు: నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునినైనను వాని దాసినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు. నెక్స్ట్ వన్, గోత్రముల ప్రధానులు పెద్దలు ఎక్కడి నుండి స్వరం వింటిరి. ఆన్సర్, పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరము వినిరి. నెక్స్ట్ వన్, గోత్రపు ప్రధానులు పెద్దలు యెహోవాను గూర్చి ఏమని చెప్పిరి. ఆన్సర్, మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరము వింటిని. దేవుడు నరులతో మాట్లాడినను వారు బతుకుదురని మేము తెలుసుకొని వంటిరి. నెక్స్ట్ వన్,
మోషేతో ఎలాగూ ఎవరు సెలవిచ్చెను? ఆ జనములు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను. వారు చెప్పినదంతయు మంచిదే. ఆన్సర్ యెహోవా. నెక్స్ట్ వన్. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలిగినట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనసు వారికుండిన డాష్. ఆన్సర్ మేలు. నెక్స్ట్ వన్. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు డాష్. ఆన్సర్ జాగ్రత్త పడవలెను. నెక్స్ట్ వన్. మీరు స్వాధీనపరచుకొనిబో దేశంలో మీరు డాష్ మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ఆన్సర్ మీరు స్వాధీనపరచుకుని ఓ దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులాగినట్లు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.